రైతులను మోసం చేసిండు, జనాన్ని ఆగం చేసిండు, పేదల భూములు గుంజుకుంటుండు. రేవంత్ ఫ్యామిలీ 1000 ఎకరాలు కొన్నది, పేదల భూములే గుంజుకుంటుండు. ఈయనేమో 1000 ఎకరాలు కొన్నాడట. ఎవరు? రేవంత్ రెడ్డి. లగచర్ల పాపం గిరిజన భూములే దొరుకుతాయి నీకు, అప్పాయిపల్లిలా దళితులై బీసీలై దొరుకుతాయి మీకు, ఇంకో దగ్గర దళితులై బీసీలై దొరుకుతాయి భూములు, రెడ్లై భూములు కనపడవు, పెద్ద పెద్ద భూస్వాముల భూములు కనపడవు, మీ కొడంగల్లో ఉన్నటువంటి రెడ్డి దొరల భూములు కనపడవు, సీలింగ్లో ఉన్న భూములు కనపడవు, కానీ పేదల భూములు మాత్రం కనపడతాయి రేవంత్ రెడ్డి కంటికి. మరి ఆ కళ్ళు భూములు ఏడ ఉంటే ఆడికే పోతాయో ఏమో తెలియదు, కానీ ఆ భూముల మీదే కన్ను పడుతుంది. ఆడికి పోతాడు, ఆడ ఏదో కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ వీళ్ళ కుటుంబం 1000 ఎకరాల భూమి ఉన్నదంట. ఏది? ప్రభుత్వం వచ్చినాక, ఇలా ప్రభుత్వం వచ్చినాక 1000 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు వేసుకున్నా కానీ 2-3 వేల కోట్ల ఆస్తి ఒక్కోడిక. చూడండి, పిల్లనిచ్చిన ఊరికి రూపాయి ఇయ్యలే, కొడంగల్కు న్యాయం చేయలే. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికిండు. 420 పాలనలో 430 మంది 430 మంది రైతులు చనిపోయారు. మొన్న తలుపులు నిన్న స్టార్టర్లు, రేపు పుస్తలు తాడెత్తుకపోతారేమో. దరిద్రపు పాలనలో ఒక్కరూ సంతోషంగా లేరు. ఢిల్లీకి 35 సార్లు వెళ్ళిండు, 35 పైసలు తేడు కూడా ఇయ్యరు కూడా వాళ్ళు. బీజేపీ వాడు ఇయ్యడు, కాంగ్రెస్ వాడు తేడు. ఈయన పోయేది ఢిల్లీకి పోయేది 35 సార్లు పోయేది, 300 సార్లు పోయేది, పైసలు తెస్తుంది పోయి కాళ్ళ మీద పడి, సార్ నీ బాంచని నీ కాలు మొక్తా మోడీ గారు, అమిత్ షా గారు, నా కేసు మాత్రం రానియకుర్రి. మన ఏదో కోర్టు సీరియస్ అయిందంట, ఇంకెప్పుడు వస్తాడు రేవంత్ రెడ్డి, ఇన్నిసార్లు పిలిచినా వస్తలేడు అని చెప్పేసి ఊకే పిలుస్తా ఉంది ఆ కోర్టు. ఏదో ఒకటి చేసి మీరు మేనేజ్ చేయండి సార్ అని చెప్తున్నాడు. మరి ఏం చెప్పుకుంటున్నాడు తెలియదు, కానీ ఏదో నడుస్తూ ఉంది, పోతా ఉన్నాడు, కాళ్ళ మీద పడతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీని మన కలిసిదా అని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. ఫోటో అయితే బయటికి రాలేదు. రాహుల్ గాంధీని సీతక్క కలిస్తే వస్తుంది, ఆమె ఆఫ్టర్ ఒక మంత్రి. ఊరు పేరు లేనటువంటి పార్టీ ఏపీలో తోక పార్టీ కాదు, ఈక పార్టీ కాదు, ఈక పార్టీ కాదు. ఆడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక్క పోయి కలిస్తే ఫోటో బయటకు వస్తుంది. జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సాధారణ ఎమ్మెల్యేలు పోతే ఫోటో బయటకు వస్తుంది. మరి రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో బయటికి రాలే. 35వ సారి పోయి సరే విజయవంతంగా కలిసిండు అని చెప్పేసి చర్చ నడిచిన క్రమం లోపల ఆ ఫోటో బయటికి రాలి. అసలు కలిసిండా కలవలేదా, లేదా కలిసి తిట్టిండా? పొట్టు తిడుతుంటే ముఖం మార్చుకుని ఫోటో దిగితే అరే ఇట్లా ఉంది ఏంది అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి ఆ ఫోటోలు బయటకు రిలీజ్ చేయలేదా? ఏమైంది? అసలు కలవలేదు అనేది నాకైతే అనిపిస్తుంది. ఆ గేట్ కాడ కూర్చోబెట్టిండే నాకు తెలిసి రేవంత్ రెడ్డిని పోగానే. కేటా రేవంత్ మన లోపల కూర్చుంటాడు ఆయన రాజువారు, ఎవరు రాహుల్ గాంధీ గారు. ఏమో గేట్ కాడ కూర్చొని సార్ వచ్చాలంటే ఏందా వచ్చేదాన్ని కూర్చో మాట్లాడదామని చెప్పి ఆ నుంచి మాట్లాడి పంపించిండేమో. నాకు డౌట్ అనిపిస్తుంది అట్లా. 35 సార్లు పోయి 35 పైసలు తేలే, 35 పైసలు తేడు, ఏకన్నా పైసలు తీసుకురాడు. పంచాయతీ ఎన్నికలలో ఓట్ల కోసం వస్తే కాంగ్రెస్ నాయకుల గల్లాలు బట్టి నిలదీయండి. రేవంత్ కు కల్వకుర్తి నుంచే బుద్ధి చెప్పే పని మొదలు పెడదాం. కాంగ్రెస్ కల్వకుర్తి రైతు మహాధరణలో కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు, కాంగ్రెస్ పాలన పైన కేటీఆర్ నెప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఇంటికి వస్తే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజాయితీ గల మోసగాడని, అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చాడని అన్నారు. కేటీఆర్ పర్యటన అడుగడుగు జనము బ్రహ్మరథం పట్టారు. అమ్మన్గల్ రైతు మహాధరణకు జనం పోటెత్తారు. కేటీఆర్ రాకతో పాలమూరు బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోషు వచ్చిందని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా నిన్న సభకు బాగా వచ్చారు జనాలు బాగా వచ్చారు. ఆ ఫోటోలు ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి. అంటే ఎందుకు ఇవి చూపించాల్సి వస్తుంది అంటే అది సీఎం సొంత ఊరు, అది పక్కనే కల్వకుర్తి అంటే ఆ ఊరు కొండారెడ్డిపల్లికి పక్కనే ఉంటది. రేవంత్ రెడ్డి పక్క ఊర్లో నిన్న వచ్చినటువంటి జనం, రేవంత్ రెడ్డి పక్క ఊరు, ముఖ్యమంత్రి పక్క ఊర్లో నిన్న వచ్చినటువంటి జనం ఒకసారి ఇక్కడ చూడండి. ఇక చూసిరా, ఆడదాకా ఫుల్ పబ్లిక్ వచ్చారు. సో ఇట్లా ఈ రేంజ్లో ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు? ఇట్లా మరి అంత అద్భుతంగా పరిపాలిస్తే రేవంత్ రెడ్డి దేనికోసం అంత పబ్లిక్ వచ్చారు? సొంత ఊరు ప్రజలకు కూడా ఈయన పరిపాలన, ఈయన దాని మీద నమ్మకం లేదు. ఇక వస్తుందన్న నమ్మకం అయితే ఏమాత్రం కూడా లేదు. సో దాంతో ఈ రకంగా తయారవుతారు. ఇప్పుడు ఇది మంచి చేస్తే మంచి అంటారు ప్రజలు, వాళ్ళకి రాజకీయం ఉండదు. రాజకీయము ప్రజలకు ఉండదు, రాజకీయ నాయకులకు ఉంటుంది రాజకీయం. ఈ మాటలు మార్చుడు, అబద్ధాలు చెప్పుడు వాళ్ళకి ఏం ఉండదు. పేద ప్రజలకి మంచి చేస్తామని మంచి అంటారు. మంచి చేస్తాను కంటే ఇంకా అద్భుతంగా చేస్తామంటారు చూసినావా, వాళ్ళని కూడా ఆదరిస్తారు, నమ్ముతారు ఫస్ట్. ఇప్పుడు కేసీఆర్ బాగానే చేసాడు, మంచిగానే చేసాడు. కేసీఆర్ నేను తిట్టలేదు జనం, ముసలోళ్ళు కానీ రైతులు కానీ మంచిగానే చేస్తున్నాడు. కాకపోతే కొంత చిన్న తప్పులు చేస్తున్నాడు, ఇవి చేయకపోతే బాగుండు అన్నటువంటి దానికి వచ్చిండు. కానీ కేసీఆర్ కంటే నేను మంచిగా ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా నేను 15,000 ఇస్తాను వరకే జనం కొంచెం ఆశతోటి నమ్మిర్రు. అరే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా, మరి 15,000 ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నమ్మిర్రు చాలామంది. అప్పుడు మేము పబ్లిక్ పోయినప్పుడు అడిగితే మరి ఒకవేళ ఇవ్వకపోతే నేను ఎగ్గొడితే ఏం చేస్తావేను అంటే అట్టెట్ ఎగ్గొడతాడు, కేసీఆర్ ఇస్తున్నాడు కదా ఈయన ఇస్తున్నాను ఎగ్గొట్టి నీకు ఉంటుంది అట్లా అంటే ఇట్లా నమ్మిరు ప్రజలంతా.
ఆల్రెడీ వస్తున్నాయి. మరి పింఛన్ నీకు రాకుండా అవుతుందేమో, మరి రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంత ప్రాపర్గా టైంకి ఇస్తారో ఇయ్యారో అంటే, ఎందుకు ఇయ్యారు నాయన? తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే నేను ఇస్తున్నాడు కదా, ఇంతకెళ్ళి ఏమి ఇస్తలేడు కదా రేవంత్ రెడ్డి, ఈయన ఇస్తున్నాడు కదా. తప్పకుండా ఒకవేళ అవి రాకపోయినా ఇవన్నీ వస్తాయి కదా, ఒకవేళ వస్తే పెద్ద ఎక్కువనన్నా వస్తాయి, లేకపోతే ఇవన్నీ వస్తాయి కదా అన్నటువంటి ఆశ ఉండేది వాళ్ళకి. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కేసీఆర్ ఇచ్చినవి పోయినాయి, ఇది కొత్తగా ఇస్తానే అసలుకే రాలేదు. పోనీ కేసీఆర్ ఇచ్చిన వస్తాయేమో, అవిటితో నడుపుకుందామంటే దుకాణం అది కూడా లేకుండా చేసారు. అంటే ఇప్పుడు జనాలకి క్లియర్గా అర్థమైపోయింది, అమ్మో కథ ఈడ వస్తాయి అంటే రావురా నాయన, ఆడ ఇచ్చేటోడు ఆయన మనసు మంచిగా ఉండాలి, ఆయన చెయ్యి చల్లగా ఉండాలి, రైతుల మీద ప్రేమ ఉండాలి, పేదోళ్ళ మీద ప్రేమ ఉండాలి, అప్పుడే సాధ్యమవుతుంది ఇట్లాంటివి అనేది ఇప్పుడు జనం అర్థం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు పోవడానికి భయపడతా ఉన్నాడు. రేపు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ 3 అయిపోయిన తర్వాత ఆ 3 ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందనుకో, ఇగో మళ్ళీ మేమే గెలిచినాము, అంత మాతోనే అయ్యింది అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ హైప్లా అప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడదామనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, లిటరల్లీ భయపడుతున్నాడు, జంకుతున్నాడు, జనం దెబ్బకి వణుకుతున్నాడు. రేపు ఏమవుతుందో, ఏ రకమైనటువంటి తీర్పు రాబోతుందో అని చెప్పేసి ప్రజల నుంచి.